నా కొడుకు చనిపోయాడు, నా మనవడికి తలసేమియా వ్యాధితో కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు, నా మనవడిని బ్రతికించాలంటూ యాదయ్య మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ కలవడంతో వెంటనే రాజగోపాల్ రెడ్డి కూడా నీ మనవడిని బతికిస్తానని కూడా హామీ ఇవ్వడంతో కూడా యాదయ్య సంతోషం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం యాదయ్య ఉన్నటువంటి ఇంటి దగ్గర ఉన్నాం. యాదయ్య కూడా ఆ నిరుపేద, మనం విజువల్లో కూడా చూస్తున్నాం, పశువుల కొట్టంలో కూడా యాదయ్య జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడి మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ఒక పశువుల కొట్టంలో ఒక మంచం, ఆ మంచంలో కూడా ఎవరైతే తలసేమియా వ్యాధితో ఉన్నటువంటి జయరాములు అనే బాలుడు కూడా ఇక్కడనే కూడా తాతతో కూడా జీవనం కొనసాగిస్తున్నటువంటి ఈ పరిస్థితి కనపడి చిన్నప్పటి నుంచే జయరాములకు ఈ తలసేమియా వ్యాధి ఉంది. ప్రతి నెల కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, హాస్పిటల్కి వెళ్ళడం, బ్లడ్ ఎక్కించుకోవడం కూడా వేల రూపాయలతో ఖర్చు కూడుతున్న నేపథ్యంలో కూడా అతను చాలా నిరుపేద, నా దగ్గర డబ్బులు లేకపోవడంతో ఎవరైనా అపన్న హస్తం అందిస్తారేమన్న ఉద్దేశంతో కూడా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అతను కూడా ఆదుకుంటానని కూడా హామీ ఇచ్చిన పరిస్థితి. ప్రస్తుతం మనతోటి యాదయ్య ఉన్నాడు. యాదయ్యతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పు యాదయ్య, ఏంటి అసలు ఏం జరిగింది? ఏం జరగలేదు సార్, నా మనవనికి తలసీద వ్యాధి ఉంది. రెండోది కాంగా అంతకుముందు ఇద్దరు పిల్లలు కూడా అట్నే చనిపోయిండ్రు. ఆ దురద పెట్టుకొని నా భార్య, నా కొడుకు కోడలు గడ్డి మంది తాగుతాం అనుకొని నా కొడుకు కోడలు అనుకున్నది నాకు తెలవలేదు. నా కొడుకు ఒకటే గడ్డి మంది తాగి చనిపోయాడు, నా కోడలు ఉండాలని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు 9 సంవత్సరాలు ఈ బాబును పట్టుకుని బతున్నా. ఈ తలసీమ యాదతోటి నెల నెలకు బెడ్ ఎక్కేయటం, పైసలు ఖర్చు పెట్టడం నా వల్ల అయితలేదు. ఇక నేను చివరి దిశకు నా నుంచి కాలేక నాకు ఒక సలహా చెప్తే ఆ సూచన మేరకు ఎందుకైనా మంచిది నాకు ఒక తిరుపతి వెంకన్న దర్శనం అవుతాడు ఒక కాడలేదు దీనితోటి నేను పోయిన తర్వాత కలిసి ఆ సార్ నా మనమని నా దగ్గర తీసుకొని చూసిన తర్వాత సరే ఏనాడు ఏం చేసుకున్న పుణ్యమో ఈ రోజు నాకు అక్కర వస్తుంది, ఈ సార్ నన్ను ఒప్పుకుండు పిల్లగానికి నా బాధ్యత అని అన్నాడు. కాబట్టి ఆ దుర్దతోటి నేను ఇక తన కాళ్ళు వేలు పట్టుకొని వచ్చిన అన్ని ఖర్చు నేను వెళ్ళదిస్తాను చెప్పిండు. ఆపరేషన్ చేపిస్తున్నాడు. నీ మనవనికి అభ్యంతరం లేదని చెప్పిండు. ఇప్పటికి 5వ తరగతి చదువుతుండు నా మనవడు. 9 సంవత్సరాల నుంచి ఈ తలసేమ వ్యాధితోటి నేను బాధ్యత వహిస్తున్నా. నా భార్య చనిపోయింది, నా కొడుకు చనిపోయింది, నా కోడలు వెళ్ళిపోయింది. ఇది నా పరిస్థితి. ఎవరైనా దాతలు ఉంటే కాస్త సాయం చేస్తే నేను చేతులెత్తి దండం పెడతాను దయచేస్తుంది. రాజగోపాల్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళావు, అతను నీ మనవడిని నేను బతికిస్తాను, నాకు నీ బాధ నా బాధలాగా అనిపిస్తుంది అని కూడా సార్ చెప్పినట్టు ఏమనిపిస్తుంది సార్? అప్పుడు ఏమనిపించింది? అప్పుడు నాకు అనిపించింది ఒక దేవుడు సరే నాకు వైకుంఠ పదవి ఇక్కడికే దొరికింది, ఏనాడు చేసుకున్న పుణ్యం ఈనాడు దక్కింది అనుకున్నా సార్. నేను ఇది మాత్రం నేను యథార్థం అనుకున్నా. ఆ సార్ చెప్పడం వల్ల కూడా నాకు చాలా ధైర్యం కలిగింది. ఇవాళ రిపోర్ట్లకు కూడా నల్గొండ కూడా ఆ రిపోర్ట్లు రేపెల్లు ఇస్తామన్నారు. ఒక పరీక్ష కావాలని ఆ పరీక్ష బొమ్మాయికి పోద్దట. ఆ బొమ్మాయి పరీక్ష కూడా ఈ రోజు పంపిండ్రు. నెల తర్వాత వస్తుంది అన్నారు. ఆ నెల తర్వాత పోయి పరీక్షలు చేస్తే ఎంత ఖర్చు వస్తుంది మొత్తం కలిస్తే మొదలు ఆపరేషన్ ఖర్చు 15 లక్షలు అన్నారు. తర్వాత బోనస్ కొనడానికి 10 లక్షలు అయిద్దని చెప్పిండ్రు. మొత్తం 25 లక్షలు ఖర్చు వస్తుంది. 25 లక్షలు కూడా నేను భరిస్తా అని చెప్పిండు సారు. ఆ విధంగా నీ మనవనికి ఏం డోకా లేదు, నేను బతికిస్తా అని హామీ ఇచ్చిండు. నేను ఇప్పటికే తిరుపతి వెంకన్న అనుకున్నా, దండం పెడుతున్నా సార్. నేను ఇక నాకు దేవుడు చూపించిండు దారి. ఏం చేసుకున్న పుణ్యం ఈనాడు నాకు అక్కర వచ్చింది. సార్ నాకైతే కలిసిండు, ఈ హామీ ఇచ్చిండు, నా మనోడు ఇక బతాడు అనేది ధీమా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటి మరి ఇక్కడ ఈ పశువుల కొట్టంలో కూడా మీరు జీవిస్తున్న పరిస్థితి ఉంది, సొంత ఇల్లు లేదా? ఎట్లా ఉంటున్నారు రాత్రి? మనకి ఇక ఇక్కడ ఇల్లు అంటే మనం వచ్చింది కొద్ది రోజుల క్రితమే అయింది. ఈ పెట్టుబడులే నాకు ఎక్కువ వస్తున్నాయి. ఈ పెట్టుబడుల వల్ల నేను ఏది కట్టలేకపోయినా, ఏది చేయలేకపోయినా ఇక అప్పుడు ఇప్పుడు నా మనోడు నా బిడ్డకాడి పోయి ఇక్కడ దీని వస్తాడు. ఇక నేను ఇక ఏ అన్నా పెట్టినా పెట్టకపోయినా రూపం మార్చుకున్నాం ఆదుకుంటున్నా. ఇది నా పరిస్థితి. ఇంతకాలం ఏది రాజగోపాల్ రెడ్డి సార్ కూడా మాట్లాడావు, నా మనవడే నాకు ఆస్తి, నా మనవడే నాకు వారసత్వం అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నాకు నా మనవడే ఆస్తి, నా మనవడే నాకు ఎక్కువ ఎకరాలు ఆయనే, అంతా ఆయనే, నా వారసుదారుడు ఆయనే. ఆయన ఒక్కడు బతే నేను వైకుంఠ పదవికి పోయినట్టు అని కోరుకుంటున్నా. ఆ దేవుని కోరుకుంటున్నా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా కోరుకున్నది కూడా అదే. నేను ఇక నాకు ఇంతకంటే ఇంకా దైవం కావాలి. ఏం ధైర్యం చెప్పాడు ఇంకా రాజగోపాల్ రెడ్డి? ఒక్కటే అన్నాడు, నీ మనవుని బాధ్యత నాది, నేను ఊహిస్తా, ఆ బాధ్యత నేను ఊహిస్తా, నీ మనవుని బతికిస్తా, నువ్వేం బాధపడకు, అబ్బాయి గురించి నువ్వేం బాధపడకని ధైర్యం చెప్పిండు. ఆ రాత్రి జర నిమ్మలంగా నిద్రపోయినా. నేను ఇక కలగొన్నా మెలగొన్నా నా మనవుని మీద దేవుడు అటే ఉంటుంది నాకు. నీకు ఇంతకుముందు తెలుసా ఇట్లా రాజగోపాల్ రెడ్డి సారు చాలా మందికి సహాయం చేస్తాడు, వైద్యం చేపిస్తాడు, చదివిపిస్తాడని కూడా ఎవరైనా చెప్పారా ఇంతకుముందు తెలుసా? కొంతవరకు రాజగోపాల్ రెడ్డి సార్ కూడా చాలా మంచివాడు అని తెలుస్తుంది. ఆడికే పోయి వస్తానే ధీమాతో నేను పోయినా. పోతే ఆ సార్ కలిసిండు, అన్ని బాధ్యతలు ఒప్పుకున్నాడు. సరే అన్నాడు. ఆ తర్వాత నాకు ఇక రాత్రి అనిపించింది, నేను ఇక వైకుంఠ పదవి అందినట్టే, నా మనోడు బతాడు, నాకు అభ్యంతరం లేదు, సారు నాకు హామీ ఇచ్చిండు అనే ధీమాతోటి రాత్రి మాత్రం బుక్కాడు. 5 ఏళ్లతోటి బుక్కాడు అన్నది సార్. నేను గది ఇది నా బాధ. ఆ సార్ దయ ఇక నేను కాదంటలేను. ఆ సారు
అన్ని వేళ నేను చూసుకుంటున్నాడు కాబట్టి ఆ ధైర్యంతో నేను రాత్రి కంటిన్యూ నిద్రపోయినా. ఇది దేవుని దయ. రైట్, మనం చూస్తున్నాం ఎవరైతే తలసేమియాతో బాధపడుతున్న ఆ బాబు కూడా చాలా చదువులో చురుకున్నట్టు పరిస్థితి ఉంది. మనం రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు కూడా ఎంతసేపు కూడా చదువుకుంటున్నాడు, రాసుకుంటున్నాడు. అతను అదే ధ్యాసలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు నాన్న నీ పేరు? ఏ క్లాస్ చదువుతున్నావు? ఏ స్కూల్లో చదువుతున్నావు? గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నావు. ఎట్లా ఉంటావు చదువులో? మంచిగా క్లవరా? చదువుకున్నాక పెద్ద అయినాక ఏమవుదాం అనుకుంటున్నావు? ఆర్మీలోకి వెళ్తావా? ఆర్మీకి వెళ్ళి సేవ చేస్తావా దేశానికి? ఏం చేస్తావు? నిన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళావు, నీకు ఆరోగ్యం బాగాలేదు అనేసి. సార్ నాకు ఆరోగ్యం బాగాలేదని వెళ్ళాగా సార్ ఏం చెప్పారు నీకు? మొత్తం ఆరోగ్యం బాగా చేపిస్తా అన్నాడా? ఏం చెప్పావు సార్కి మరి నువ్వు? థ్యాంక్స్ చెప్పావా? ఇంకేం చెప్పినావు? ఏమన్నాడు సార్? నిన్ను దగ్గర తీసుకున్నాడా? మాట్లాడా నీతోటి? ఏం మాట్లాడాడు సారు? ఏమన్నా ఉంటే రా, ఏం భయపడకు అన్నాడా? తాతయ్యకి మరి తాతయ్యకి ఏం చెప్తున్నావు మరి? తాతయ్య ఏం చెప్తాడు నీతోటి? సినిమాలు చూస్తావా నువ్వు? నీకు ఎవరైనా హీరోలు కానీ ఎవరైనా ఇష్టమా నీకు? పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమా? ఎందుకు పవన్ కళ్యాణ్ సినిమాలు ఈ మధ్యన చూసావా ఏమన్నా? పాటలు వింటావా? మరి ఎందుకు నీకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం? ఎట్లా ఇష్టం? మంచిగా ఉంటాడని పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమా? నీకు ఈ వ్యాధి ఉందని నీకు ఫ్రెండ్స్ ఇట్లా ఏమైనా అంటుంటారా? తక్కువ అవుతుంది, మంచిగా ఉంటుందని ఏమన్నారా? ఆడుకుంటావా నువ్వు మంచిగా? ఏమేమి ఆటలు ఆడుకుంటావు? ఎంతమంది ఉన్నారు మీ ఫ్రెండ్స్ ఇక్కడ? 4 ఫ్రెండ్స్ ఉన్నారా? మంచిగా ఉంటారా వాళ్ళు నీతోటి? అన్నం ఎక్కడ తింటావు? తాత కూడా అన్నం తింటావు. ఇంకా నీళ్ళకి తెలిసింది సార్ తలసీమియా అది అని. ఇక అప్పటి నుంచి బాబు ఇట్లా ఉండు, భార్య భర్తలు వాళ్ళ గొడవలు పెట్టుకుంటారు. ఇట్లా బాబు ఉంటుండు, నెలకు పోవాలి, బిడ్డ ఎక్కించుకోవాలంటే నా వల్ల అయితే లేదని భార్య ఎట్లా చేద్దామని పెండ్ల మొగలు గొడవలు అట్లనే 2 సంవత్సరాలు పెట్టుకురు సార్. 2 సంవత్సరాల బాబు కాగానే మా తమ్ముడు యాస్ట్ వచ్చి మందు పోసుకొని చచ్చిపోయింది. ఇక చచ్చిపోయినాక ఆమెకు ఉండలేదు, నాకు ఈ పిల్లగాడు అక్కర్లేదు, నాకు ఈ పిల్లగాడు బాగాలేడు అని ఆమె వెళ్ళిపోయింది. ఇక వెళ్ళిపోతే నేను మేనత్తని తీసుకొచ్చుకొని ఆ పిల్లగాని 2 సంవత్సరాల పిల్లగాని కాంచి నేనే పోషిస్తున్నా సార్. ఏమైనా వాళ్ళ తాత తీసుకుపోయి బెడ్ ఎక్కించుకొస్తాడు, నెలకు ఏదైనా మందులు మాకులు అంటే ఇక ఆయన చూసుకుంటాడు. ఇక ఆయనని తల్లిలాగా కొద్దిగా అన్నం పెట్టి పిల్లగాని బెల్లదూలుడా ఏదైనా ఉంటే ఇక నా దగ్గర ఆయన పానం ఎట్లా ఉంది అంటే ఇట్లా నాకు మంచిగా అనిపిస్తలేదని చెప్తాడు సార్. నెల దగ్గరకు వస్తాక మొత్తం కాలు చేతులు ఇసుకపోయి జ్వరం వచ్చి ఇక అన్నం తినకుండా కావడం, మనిషి నీరు సత్ప కింద పడటం అట్లా ఉంటాడు. ఇక ఎమ్మటే తీసుకుపోయి గులగూడెం తీసుకుపోతే బెడ్ ఎక్కించి 2 రోజులు కానీ 3 రోజులు కానీ అక్కడ ఉండి మళ్ళీ తీసుకొని వస్తాడు సార్ మా నాయన. ఇక నా దగ్గర ఉంటాడు, ఏదన్నా పైసా పావులు ఉన్నాయి ఇక ఆయనే చూసుకుంటాడు. కానీ నేనైతే వాళ్ళకి సేవ చేసుకుంటా పిల్లగానికి ఉంటున్నా మేనత్తని. నిన్న మరి రాజగోపాల్ రెడ్డి సార్ దగ్గరికి మీ డాడీ కూడా వెళ్ళాడు, సార్ని కలిశారు. సార్ని కలిసిండట, కలిస్తే సరే అదయ్యా నేనేమి నీ పిల్లగాన్ని ఏం కాదనను, నేను చూసుకుంటా, అన్నిటికీ నేను బాధ్యత, నేను భరోసా ఇస్తున్నా, నీ పిల్లగాన్ని ఏమి ఆగం చేయనని చెప్పాడట. ఇక అంతటితోటి వచ్చింది సార్. నేను నిన్న సార్ అలా చెప్పాను మేనత్తగా సంతోషంగా ఉంటుంది. మా తమ్ముడు పోయినా తమ్ముడు కొడుకు బాగుపడాలి, ఒక్కడు నన్ను నేను దాచినందుకు కొద్దిగా నా పేరు నిలబెట్టాలని అనుకుంటున్నా. ఇక దేవుడి మీద భయం, సార్ ఎంతవరకు చేస్తాడో చేయాలి. ఇక సార్ పూర్తిగా మొత్తం కూడా ఎంత ఖర్చు అయినా పర్లేదు నేను చేస్తానని కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. చేస్తానన్నాడట. ఇంకోలన్నా ముందుకు వచ్చి దాతలు ఇంతో అంత సాయం చేస్తే ఆడికి సంతోషం మాకు. ఇంకా పిల్లగాని ఒక్కడన్నా బతే బాగుంటుంది, నా పేరన్నా నిలబెడతాడేమో అని నేను కొద్దిగా బాధతో ఉన్నా సార్.
రాజగోపాల్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళావు, పోయగానే ఏం చెప్పాడు, ఏం చెప్పావు అతనికి? సార్కు ఇది అంతా చెప్పిన తర్వాత నీ మనవని బాధ్యత నాదే అన్నాడు. తర్వాత ఏ డాక్టర్కి చూపించుతా, నేను ఆ ఖర్చు నేను భరిస్తా, నీ మనవనికి ధైర్యం చెప్తున్నా, నీకేం భయం లేదు, చేపిస్తా అని ఒప్పుకున్నాడు. ఆయన దయ చల్లగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఒకసారి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నేను ఆర్థిక సాయం చేసా, నీ మనవని బతికిస్తా అని చెప్పినప్పుడు ఏమనిపించింది తాత ఒకసారిగా? నాకు ఏమనిపించింది సార్, నాకు దుఃఖం వచ్చింది సార్. నాకు కొడుకు పోయిండు, కోళ్ళు పోయింది, నా భార్య చనిపోయి 25 సంవత్సరాలు అయింది సార్ నాకు. అయినా నా మనముడు ఒక్కడు దక్కాలే, సరే నా వంశం ఉద్ధరియాలనే ఆలోచనతో నేను ఇప్పటి వరకు జీవించకుండా బతున్నా సార్. మూటు కష్టం చేసుకుంటా, 2 బరిగొడ్లు పాలిస్తుంటే అమ్ముకుంటా, అతన్ని పూజించుకున్నా, ఇక్కడనే హై స్కూల్ తోలుతున్నా, ఇప్పుడు 5 చదువుతుండు సార్. నా బాధల్లో అదే ఉంది. నా కొడుకు పోయినా, నా కోళ్ళు వెళ్ళిపోయినా, నా మనడు ఒక్కడన్నా బతకాలనే ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. ఇది నా బాధ్యత సార్. ఎంత వస్తుంది రోజుకు, నెలకు ఎంత ఖర్చు వస్తుంది? నెలకు ఒక 5,000 ఖర్చు వస్తుంది. మిగతా ఇక బట్టల ఖర్చు అవి వేసుకుని నెలకు 10,000 ఖర్చు సుమారు వస్తుంటది. మూటు కష్టం చేసి అతన్ని ఎలా తీస్తున్నా నా రెక్కల మీదకి వెళ్ళి. ఇది ఏంటి, నీకు భూమి లేదా, ఇల్లు లేదా? మనం చూస్తే ఇది మొత్తం కూడా వ్యవసాయ కుటుంబంలో వ్యవసాయం కొట్టంలాగానే ఉంది, కానీ ఇంత ముందు నాకు ఉండే భూమి, ఇల్లు ఉండే, అన్ని ఉండే. నా కొడుకు ఆర్థిక ఇబ్బందితో చనిపోయింది కాబట్టి గడ్డి మంది అయితే 14 లక్షలు ఖర్చు పెట్టి అంత అమ్మిన అయిపోయింది. నా కోడలు వెళ్ళిపోయింది. పిల్లగాని బతుకొని ఉండమంటే నువ్వున్నాను, ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 7-8 సంవత్సరాల నుంచి వచ్చి ఇక్కడనే జీవించుకో. ఏం చెప్తుంటాడు బాబు మనవడి తోటి? ఏం చెప్తుంటాడు? తాత నాకు ఇట్లా వచ్చింది, ఈ జబ్బు నాకు నయమైతే తాత నేను ఆర్మీకి వెళ్తా నేను అని అంటుంటాడు. నేను చదువుకోలేదు, ఆర్మీ అంటే ఏందో నాకు తెలియదు సార్. ఈ పరిస్థితిలో పుట్టుమిట్టాడికంటే ఇక చివరి దిశలో ఇక ఏదన్నా కానీ రాంగోపాల్ రెడ్డి సార్ కాడికి పోతాని చక్కగా ఆడిపోయిన సార్. ఇక నేను ఉన్న యథార్థం అది. ఎట్లా చదువులో ఎట్లా ఉంటాడు? చదువులో మంచిగా ఉంటాడు, ఎడ్యుకేషన్ మంచిగా చదువుతాడు. ఆ చదువులో కూడా మంచిగా మార్కులు మంచిగా వస్తుంటాయి. డాక్టర్లు ఏం చెప్తున్నారు మొత్తం కూడా ఈ తలసేమియాకి సంబంధించిన వ్యాధి గురించి ఏం చెప్తున్నారు? అది పరీక్ష చేయాలి, ఈ బెడ్ అనేది ఢిల్లీకి పంపితే ఢిల్లీ నుంచి పరీక్ష వస్తుంది. ఆ పరీక్ష వచ్చినాక ఆపరేషన్ చేయవలసి వస్తుంది అని చెప్పిండ్రు. ఆ విధంగానే పోరాడుకుంటూ వస్తున్నాం సార్. ఎంత ఖర్చు వస్తుందని చెప్తున్నారు? దాదాపు మొదలు ఆపరేషన్ ఖర్చు 15 లక్షలు అన్నారు. మళ్ళీ రెండోసారి ఉండి సార్ మరి ఎట్లా 15 లక్షలు పోసినా మనడు బతడా అంటే ఆయన దగ్గర బోనస్ కావాలి. ఆ బోనస్ ఎక్కియాలంటే దానికి 10 లక్షలు అయితే, ఆ బోనస్ కొనాలంటే ఆ పిల్లగాని దగ్గర బోనస్ కొనాలి. ఆ బోనస్ కొనాలంటే ఆయన ఎంత ఖరీదు అంటో అంత ఖరీదు పెట్టి మనం కొనాలి. ఆర్థిక ఇబ్బంది అయింది. మరి నీ వల్ల అయిద్ది అని అంటే నా వల్ల కాక నేను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాడికి వెళ్ళిన సార్. నేను ఇక ఇది నా పరిస్థితి. ఏమన్నాడు నేను చూడగానే ఏంది ఏ ఊరు అని అడిగాడు. పలానా ఊరు అని చెప్పి ఏడుస్తుండే చూసిండు. నా మనవ దగ్గర తీసుకుని ఈ బాధ్యత నాదే, నేను ఒప్పుకున్నాను, నీ మనవని దక్కించే బాధ్యత నాదే అని ఒప్పుకున్నాడు. చేస్తాడు, సాయం చేస్తాను, నువ్వేం బాధపడకన్నాడు, పంపించాడు. నిన్న రాజగోపాల్ రెడ్డి సార్ కూడా చూసి నీ మనవను ఈ బాధ చూసి నా గుండె కూడా తరక్కపోతుందని కూడా అతను చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది. ఆ సందర్భంలో ఎట్లా అనిపిస్తుంది? అప్పుడు నేను అసలు దేవుడు అనుకున్నా సార్. నేను ఇక నా భవిష్యత్తు నేను అనుకున్నా సరే, నాకు ఏనాడు చేసిన పుణ్యం కానీ ఈయన దేవుడు అనిపించింది నా బాధ్యత. ఇక నా మనవని బతికిస్తా అంటుండు కదా అనే బాధ్యత నేను ఒప్పుకున్నా సార్. ఇది నా బాధ్యత అంతా అది. ఇక సార్ను చూడగానే ఏడిస్తే నా మనవని దగ్గర తీసుకుండు. ఏడొక అన్నాడు, నాకు పెద్ద బాధ అనిపిస్తుంది, నీ భార్య లేదు, నీ కొడుకు లేడు, సరిగా దానికి తగిన ఖర్చు నేను బాధ్యత ప్రభుత్వం నుంచి సాయం చేపిస్తా, పెట్టిస్తా, బతికిస్తా అని చెప్పాడు. సార్ కూడా వాళ్ళకి సంబంధించిన ట్రస్ట్ నుంచి కూడా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పినట్టు మీకు చెప్పారా? వాళ్ళని ట్రస్ట్ వాళ్ళు ఎవరైనా మాట్లాడారా? ఎవరు మాట్లాడారు, సారే అన్నాడు, అన్ని నేనే చూసుకుంటా, దానికి తగిన ఖర్చు ఎంతైనా నేను భరిస్తాను ఒప్పుకున్నాడు సార్. ఇది ఎవరైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్థిక సహాయం చేస్తానడం చాలా సంతోషంగా ఉంది. తిరుపతి వెంకన్న స్వామి లాగా మమ్మల్ని ఆదుకుంటాడని కూడా అనుకుంటున్నామని కూడా చెప్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉందని కూడా ఎవరైతే తాత కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి నా మనవడిని బతికించాలని, ముందుకు ఆర్థిక సహాయం చేయాలని కూడా వీరు కోరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది.